మోదుగూరులో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ మధ్య చంద్రబాబు వయసు 75 దాటింది. ఈ మధ్యనే చంద్రబాబు వయసు 75 దాటింది. ఇంత జీవితం వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలతోనే, కుట్రలతోనే గడిచిపోయింది. కనీసం ఇప్పుడైనా కూడా వయసు పెరిగింది కదా, 75 సంవత్సరాలు వచ్చాయి కదా, కనీసం ఇప్పుడైనా కూడా ఆ మనిషిలో పశ్చాత్తాపం కనిపిస్తుందా అని చూస్తే అలాంటి మంచి లక్షణం ఒక్కటైనా కూడా ఈ బాబులో వచ్చింది లేనే లేదు. నేను వరుసపెట్టి మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న స్కీముల లిస్టులు చదువుతా ఉంటే ఈ చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తా ఉంది. నేను చదివే మన స్కీముల లిస్టు గతంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా మనందరి పాలనలో ఈ 58 నెలల్లోనే ఎలా అడుగులు పడ్డాయో ఒక్కొక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే 3000 పెన్షన్ కానుక గతంలో ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడూ జరగలేదు. పిల్లలకు గవర్నమెంట్ బడిలో నాడు నేడు బడి తెరిచే సమయానికే విద్యా కానుక, బడిలో ఇంగ్లీష్ మీడియం, బైజూస్ కంటెంట్, టోఫుల్ క్లాసులు, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం. పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి. క్లాస్ రూమ్లో డిజిటల్ బోర్డులు, డిజిటల్ బోధన, పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లీష్లో ఉన్న టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి ఫీజులు చెల్లిస్తూ పెద్ద చదువులకు పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల కోర్సులు మన కరికులంలోకి ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులుగా మన కరికులంలోకి ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. బడులకు పిల్లల్ని పంపే తల్లులకు నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఇవన్నీ కూడా నేను ఏదైతే చదువుతా ఉన్నానో, ఏదైతే చెప్తా ఉన్నానో, గతానికి భిన్నంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. బడులకు పిల్లల్ని పంపే తల్లులకు ప్రోత్సాహం ఇస్తూ అమ్మఒడి గతంలో ఎప్పుడూ లేదు. ఈరోజు ఆ పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఆ తల్లులకు ఒక మంచి అండగా, ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా ఈరోజు అమ్మఒడి. అక్క చెల్లెమ్మలను చేయబట్టుకొని నడిపిస్తూ చేయూత, అక్క చెల్లెమ్మలను చేయబట్టుకొని నడిపిస్తూ ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం, అక్క చెల్లెమ్మలకు అండగా ఓ ఆసరా, ఓ వైఎస్ఆర్ 0 వడ్డీ, అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్, అందులో నిర్మాణంలో ఉన్న ఏకంగా 22 లక్షల ఇల్లు. అక్క చెల్లెమ్మలకు రక్షణగా గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, అక్క చెల్లెమ్మలకు రక్షణగా వాళ్ళ ఫోన్లలోనే ఈరోజు దిశ యాప్. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా చట్టం చేసి మరి అక్క చెల్లెమ్మలకు 50% రిజర్వేషన్లతో మహిళా సాధికారత. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నాయో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. రైతన్నలకు రైతు భరోసా, ఈ క్రాప్, ఉచిత పంటల బీమా, పగటి పూటే రైతన్నలకు 9 గంటలు ఉచిత విద్యుత్, సమయానికే సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, గ్రామాల్లోనే రైతన్నను చేయబట్టుకొని నడిపించే ఆర్బీకే వ్యవస్థ రైతన్నలకు అండగా ఈరోజు మన ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉంది. పేదవాడికి తోడుగా, పేదవాడికి అండగా
ఏ పేదవాడు కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం కొరకు అని ఒక విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆ పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా చేయి పట్టుకొని నడిపించే ఆరోగ్య ఆసరా, ఇంటికే వైద్యం అందిస్తూ ఆరోగ్య సురక్ష, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, పేదలందరికీ కూడా తోడుగా ఆరోగ్యంగా అండగా నిలుస్తూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో గతానికి భిన్నంగా ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ లాయర్లకు లా నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, నేతన్నలకు నేతన్న నేస్తం, ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్లకు వాహన మిత్ర, నా అక్క చెల్లెమ్మలకు చిన్న చిన్న షాపుల్లో వ్యాపారం చేసుకుంటా ఉన్నా, రోడ్డు పక్కనే ఉన్నా నా అన్నదమ్ములకు తోడుగా ఓ చేదోడు తోడు, ఎంఎస్ఎంఈలకు గతంలో చూడని విధంగా సపోర్టు, స్వయం ఉపాధి రంగానికి ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు అడుగులు కనిపిస్తా ఉన్నాయి. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ గతంలో కూడా ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు గ్రామాన కనిపిస్తా ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయాలు, గ్రామాన కనిపిస్తా ఉన్నాయి 60-70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ, గ్రామాన కనిపిస్తా ఉన్నాయి ఇంటి వద్దకే సేవలు, లంచాలు లేని వివక్ష లేని ఇంటి వద్దకే వస్తా ఉన్న పౌర సేవలు పథకాలు. నేను చెప్పేటివన్నీ కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా జరుగుతా ఉన్న మార్పులు. నాడు నేడుతో బాగుపడ్డ హాస్పిటళ్లు, నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, పిల్లల చదువులు, ఇవి నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మచ్చుకు కొన్ని గడగడ మీ బిడ్డ చదివితే, గడగడ మీ బిడ్డ నోటికి వస్తే మచ్చుకు కొన్ని మీ బిడ్డ ఈరోజు మీ అందరితోనూ కూడా పంచుకున్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి భిన్నంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మరొక్కసారి చెప్తా ఉన్నా, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్లు నొక్కడం, ఎలాంటి లంచాలు ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే, నేరుగా వారి చేతికే, నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా వెళ్ళిపోవడం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇలాంటి పాలన ఎప్పుడైనా చూశారా అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.